వామపక్షాలు మరోసారి పోరుబాట పట్టనున్నాయా? తెలంగాణలో అధికార పక్షంతో తెగదంపులు చేసుకోబోతున్నాయా? నిన్నటి వరకు నీళ్లు పాలుగా ఉన్నవారు నేడు ఉప్పు నిప్పుగా మారనున్నారా? కారుతో కామ్రేడ్స్ ఎడబాటుకి కారణాలేంటి? ఎర్ర జెండాతో గులాబీకి ఎక్కడ బెడిసి కొట్టింది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కారుపై కామ్రేడ్స్ రివర్స్ గే. బీఆర్ఎస్ తక్కువ చూడటంపై ఆగ్రహం. ఎర్ర జెండా గులాబీ రుచి చూపాలని నిర్ణయం. కేసీఆర్ పై గుర్రుగా ఉన్న కామ్రేడ్స్ పొత్తుకు రామ్ రామ్ చెప్పేందుకు రెడీ. ఎమ్మెల్సీతో ఎరవేస్తే కుదరదని వార్నింగ్. పోరులోనే తమ సత్తా చాటుతామని సందేశం. ఇటీవల తెలంగాణలో తగ్గిన కామ్రేడ్ల పోరాటాలు, కామ్రేడ్ల తీరుపై దూరమవుతున్న కార్యకర్తలు. నిన్నటి వరకు దోస్త్ మేరా దోస్త్ అంటూ జతకట్టి తిరిగారు. మునుగోడుతో బలపడిన వారి బంధం ఫెవికాల్ ని మించిపోయింది. ఎవరెన్ని విమర్శలు చేసినా అంబుజా సిమెంట్ మాదిరి తమది దృఢమైన బంధమని సౌండ్ బాక్సులు పగిలేలా చెప్పారు. ఇంతలో ఏమైందో ఏమో, ఎవరి దారి వారిదేనని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ తమను చులకన భావంతో చూస్తోందని వామపక్ష పార్టీల ముఖ్య నేతలు ఆగ్రహంగా ఉన్నారు. వచ్చే ఎన్నికలకు గులాబీ దళంతో కామ్రేడ్లు కలిసి పనిచేస్తారని ప్రచారం జరిగింది. లెఫ్ట్ నేతలు కూడా ఖండించలేదు. అయితే ఎక్కడ ఒక్క సీటు కూడా వాళ్లకు ఇవ్వకుండానే 2 ఎమ్మెల్సీలు పడేస్తే సరిపోతుందని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు లీకులు వచ్చాయి. ఇదే వామపక్షాలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మునుగోడు గెలుపులో కారుకి మైలేజ్ పెంచింది కామ్రేడ్ అనేది అందరికీ తెలిసిన సత్యం. అంతలా కారుకి మైలేజ్ పెంచుతుంటే తమ మీద దుష్ప్రచారం చేస్తున్నారని, తోక పార్టీలని అవమానిస్తున్నారని కామ్రేడ్లు గుర్రుగా ఉన్నారు. 1-2 సీట్ల కోసం ఆశపడేంత అవసరం తమకు లేదంటున్నారు. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని స్పష్టం చేస్తున్నారు. పోరుబాట పడితే తమ బలమేంటో తెలుస్తుందని హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ ఇచ్చే డబ్బు సంచులకు కామ్రేడ్లు సైలెంట్ అవుతారని కొన్ని మీడియాల్లో కథనాలు రావడం కూడా కామ్రేడ్లకు ఆగ్రహం తెప్పించింది. చాడ వెంకటరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తే హుస్నాబాద్ టికెట్ అడగరని, ఖమ్మం నుంచి కూడా సిపిఎం నేతలకు ఒక ఎమ్మెల్సీ ఇస్తే పంపకాలు పూర్తయినట్లే అని గులాబీ నేతలు ప్రచారం చేయడంపై ఎర్రదండు గుర్రుగా ఉంది. మాకు మందబలం ఉంది, మెజార్టీ ఉంది అని మేము కూడా బుల్డోజ్ చేయదలుచుకోలే. ఇదే సిపిఎం పార్టీ మల్లన్న సాగర్ లో పోయి కొంతమందిని బయటికి తీసుకుపోయినటువంటి ఫారిన్ వర్కర్స్, అక్కడ లోకల్స్ కాదు అధ్యక్ష, వీళ్ళ దగ్గర పార్టీలు ఉంటాయి అధ్యక్ష. గుండు సూది పార్టీ ఒకటి సూది పార్టీ, ఇంకోటి దబ్బునం పార్టీ. ఏ పోలీసులు అయితే వాళ్ళు నాగబడ్డానికి వస్తారో రోప్స్ పట్టుకొని వాళ్ళకి కుస్తారు అధ్యక్ష. అది కొడితే పెద్ద హంగామా కావాలి, లాఠీ చార్జ్ కావాలి, ఫైరింగ్ కావాలి, మళ్ళీ దాని మీద డ్రామా నడవాలి. తెలంగాణ ఏర్పడిన తర్వాత సిపిఐ సిపిఎం పెద్దగా ప్రజా పోరాటాలు చేయడం లేదనే అపవాదు ఉంది. అక్కడక్కడ పోడు భూముల పరిష్కారం, ఇళ్ల స్థలాల కోసం కొంత గలమెత్తుతున్నారు. అలాగే కార్మికులు, కర్షకుల కష్టాలపై కొంత రోడ్డెక్కుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీసేలా పెద్ద ఎత్తున పోరాడింది లేదు. అవసరమైనప్పుడు సర్కార్కు అండగా నిలుస్తున్నాయి. మునుగోడు వంటి కీలకమైన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ను గట్టెక్కించాయి. తెలంగాణలో బీజేపీ బలపడకూడదనే ఉద్దేశంతోనే కేసీఆర్ కు దగ్గరవుతున్నాయి ఎర్ర జెండాలు. ఇదే కేడర్ అసంతృప్తికి కారణమవుతోంది. వచ్చే ఎన్నికలకు కూడా బీఆర్ఎస్ తో కలిసి పనిచేయాలనే నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. పోరాటాలు పూర్తిగా పక్కన పెట్టి అధికార పక్షానికి అంటకాగడంపై బాహటంగానే పార్టీ నేతలు, శ్రేణులు నిలదీస్తున్నారట. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాటం చేయకపోవడం వల్ల కొంతమంది కాంగ్రెస్ తో పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారట.
ఈ క్రమంలో కేడర్ను దారికి తేవడమే కాకుండా తమను అవమానిస్తున్న బీఆర్ఎస్ కు గట్టిగానే బదులివ్వాలని కామ్రేడ్లు గట్టి పట్టుదలతో ఉన్నారట. తమతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్న బీఆర్ఎస్ విష ప్రచారం చేయడం లెఫ్ట్ ముఖ్య నేతలకు ఆగ్రహం తెప్పిస్తోందట. మునుగోడు ఎన్నికల్లో ఆకాశానికి ఎత్తి ఆ తర్వాత తోక పార్టీలుగా వ్యవహరించడం మింగుడు పడటం లేదట. పొత్తుల కారణంగా ప్రజలు కూడా దూరమవుతున్నారని, భూ పోరాటాలు, ప్రజా ఆందోళనలు లేకపోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని గుర్తించారట. క్షేత్రస్థాయిలో కేడర్ నిర్ణయాన్ని రాష్ట్ర నేతలు అధిష్టానానికి నివేదించారట. ఖమ్మం వంటి పట్టున్న జిల్లాల్లోనూ శ్రేణులు కాంగ్రెస్ వెంట వెళ్లే ప్రమాదం ఉందని నివేదించారట. జాతీయ స్థాయిలో ఆదేశాలు వెలువడితే ఇక పోరాటాలకు కామ్రేడ్లు సై అంటారట. అలాగే తమకు 2 సీట్లు పారేస్తే చాలని భావిస్తున్న బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలని అగ్రనేతలు పట్టుదలతో ఉన్నారట. ప్రజా సమస్యలపై ఆందోళనలకు సిద్ధమవుతున్నారట. భూ పోరాటాలపై సాకుతో కూనంనేని సాంబశివరావు వంటి నేతలపై కేసులు పెడుతున్నారని, అయినా వెనకాడేదే లేదని స్పష్టం చేస్తున్నారట. అలాగే సిపిఐ, సిపిఎం రెండూ కలిసి ఎన్నికలకు వెళ్లాలని కేడర్ భావిస్తుండగా ఆ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా కారుకి సాయంగా నిలిస్తే, యాక్సిడెంట్ చేస్తే ఎర్ర జెండా దెబ్బ ఏంటో చూపిస్తామని కింది స్థాయి లీడర్లు చెబుతున్నారు.